ఇక్కడ చూసారా, ది గుడ్ హెల్త్ ఇన్స్పైర్డ్ బై డాక్టర్ మంతనాస్ విజన్, ఎక్స్పీరియన్స్ ద ప్రకృతి. ఇందులో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్, అలాగే బెనిఫిట్స్, అలాగే హౌ టు యూజ్ అనేది మెన్షన్ చేశారనమాట. ఇవన్నీ మనం హోమ్ మేడ్ కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కొంతమందికి చేసుకునేంత టైం ఉండదు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు థాట్స్ ఆఫ్ చిన్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి నేను గుడ్ హెల్త్ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకున్నానండి. దాన్ని అన్బాక్సింగ్ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. గుడ్ హెల్త్ ఏంటంటే ఇక్కడ చూసారు కదా, ద గుడ్ హెల్త్ ఇన్స్పైర్డ్ బై డాక్టర్ మంతన సత్యనారాయణ రాజు గారు. డాక్టర్ మంతన సత్యనారాయణ రాజు గారు అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన ఒక న్యాచురోపతి డాక్టర్ అనమాట, ప్రకృతి వైద్యులు. సో మనకి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ బట్టి ఏంటంటే జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల, అలాగే బయట ఫుడ్ ఎక్కువ తినడం వల్ల, అలాగే టైంకి తినకపోవడం వల్ల కూడా చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి కదండి. చిన్నతనంలోనే బీపీ, షుగర్ అని, అలాగే హై కొలెస్ట్రాల్ అని, అలాగే ఫీమేల్కి ఇరెగ్యులర్ పీరియడ్స్, అలాగే థైరాయిడ్ సమస్యలు, ఇలా చాలా వస్తున్నాయి కదండి. సో రాజుగారు చెప్పేది ఏంటంటే మనకి ఫుడ్ ఈజ్ మెడిసిన్. అంటే రాజుగారు ఏం చెప్తారంటే మనకి ఫుడ్డే మెడిసిన్ లాగా అనమాట. మనం తినే ఫుడ్డే మన రోగాలన్నీ నయం చేసి మన బాడీని క్లీనింగ్ అండ్ రిపేరింగ్ చేస్తుంది. అట్లాగా మన ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి అని చెప్తూ ఉంటారు. నేను మా హస్బెండ్ ఏంటంటే కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఉంటాం అనమాట రాజుగారివి. అలాగే మందన సత్యనారాయణ రాజు గారి ప్రకృతి ఆరోగ్యాలయం అని మనకి ఇక్కడ విజయవాడలో ఉంది, అలాగే రాజమండ్రి, కాకినాడ, ఇలా చాలా చోట్ల ఉన్నాయి అన్నమాట. లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఫుడ్, లైఫ్ స్టైల్ వాళ్ళు చెప్పే విధంగా ఎక్సర్సైజెస్ చేయడం, అలాగే ఫుడ్ని ఎలా తీసుకోవాలి అనేది అక్కడ వాళ్ళు నేర్చుకొని ఒక లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకొని బయటకు వస్తూ ఉంటారు. మొన్న టీవీలో చూశానమాట, గుడ్ హెల్త్ ఇన్స్పైర్డ్ బై డాక్టర్ మంతన సత్యనారాయణ రాజు గారి ఇలా ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నారని. సో ఇది చూసినప్పుడు నేను మా హస్బెండ్ ఏంటంటే సరే ఒకసారి ట్రై చేద్దాము, రాజుగారి అంటే ఒక ట్రస్ట్ ఉంటుంది కదా, 100% న్యాచురల్ ప్రొడక్ట్సే ఉంటాయి కదా అని ఒకసారి ట్రై చేద్దామని ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇందులో ప్రొడక్ట్స్ ఎలా ఏంటంటే ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా 100% న్యాచురల్గా తయారు చేస్తారనమాట. వీటిని మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో కూడా రాజుగారు చెప్తూ ఉంటారు కొన్ని వీడియోస్లో. సో కొందరికి ఏంటంటే టైం ఉంటుంది, కొందరికి టైం ఉండకపోవచ్చు. అంటే చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళకి, అలాగే కొన్ని కారణాల వల్ల కొందరికి ఇంట్లో చేసుకునే టైం ఉండకపోవచ్చు. అలాగే కొంతమంది మనకి అన్నీ మనం చేసుకోగలము అనుకుంటే ఇంట్లో కూడా హోమ్ మేడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో చేసుకోలేని వాళ్ళు ఏంటంటే వెబ్సైట్లో నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్స్ చేసేద్దాము. ఇందులో నేనేం ఆర్డర్ చేశానో మీకు చూపిస్తాను. చూడండి, యువర్ హెల్త్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఈ బాక్స్ పైన కూడా ఇక్కడ ఇచ్చారనమాట. ప్లీజ్ మేక్ ద అన్బాక్సింగ్ వీడియో బిఫోర్ ఓపెనింగ్ ద ప్యాకేజ్ అంటిల్ ఫుల్లీ ఓపెన్. నో వీడియో, నో రిటర్న్, నో రిఫండ్. ఇక్కడ నేను బాక్స్ ఓపెన్ చేస్తుంటే ఇషాన్వి కూడా వచ్చిందనమాట, నేను కూడా చూస్తా అని. సో బాక్స్ పైన అయితే క్లియర్గా మెన్షన్ చేసి ఉందండి, మనం బాక్స్ ఓపెనింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండింగ్ వరకు కూడా మొత్తం అన్బాక్సింగ్ చేసే వరకు క్లియర్ వీడియో అనేది తీయాలని ఉందన్నమాట. ఎందుకంటే ఒకవేళ మనకి లోపల ఏమైనా డ్యామేజ్ వచ్చినా, మనం కంప్లైంట్ రైజ్ చేయాలన్నా, మనకి ఏమైనా అమౌంట్ రిఫండ్ ఇవ్వాలన్నా సరే వీడియో ప్రూఫ్ అనేది ఉంటుందని. సో దానిపైన కూడా ఇచ్చారనమాట, నో వీడియో, నో రిటర్న్, నో రిఫండ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇన్ కేస్ మీలో ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే కనుక బాక్స్ని అన్బాక్సింగ్ చేసేటప్పుడు క్లియర్ వీడియో అనేది తీసి పెట్టుకోండి, యూజ్ అవుతుందన్నమాట ఒకవేళ ఏమైనా కంప్లైంట్ రైజ్ చేయాలంటే. సో బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేసేసాను. నాకైతే అన్నీ బాగానే వచ్చినాయండి, ఎక్కడ ఏ లీకేజ్ కానీ డ్యామేజ్ కానీ అవ్వలేదన్నమాట. ప్రొడక్ట్స్ కూడా చాలా నీట్గా ప్యాక్ చేశారు, ప్యాకింగ్ కూడా చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. చాలా హైజీన్గా ప్యాక్ చేశారనమాట. బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ అయితే ఒక కార్డ్ అయితే ఉందండి, ఎక్స్పీరియన్స్ ద ప్రకృతి అని. అంటే వీళ్ళ స్టోరీ, అలాగే కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే వీళ్ళు ఎలా స్టార్ట్ చేశారు, అలాగే ఈ ఐటమ్స్ అని ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటనేది కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు బాక్స్లో ఏమన్నాయో చూసేద్దాం.
ఫస్ట్ అయితే మల్టీగ్రెయిన్ అట్ట, మల్టీగ్రెయిన్ పిండి మనం చపాతీస్కి వాటికి యూస్ చేసుకోవచ్చు. ఇది నేను ఒక 1/2 kg తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి జోవర్ ఫ్లేక్స్, జొన్న అటుకులు అనమాట. వీటిని మనం పాలల్లో అలా వేసుకోవచ్చు అనమాట, అలా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రాగి ఫ్లేక్స్, చూడండి స్ప్రౌటెడ్ రాగి ఫ్లేక్స్. అంటే వీటిని మొలకెత్తించి వాటితో రాగి అటుకులా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే చాలా జాగ్రత్తగా ప్యాక్ చేశారు. యాక్చువల్లీ ఇది చిన్న ప్యాకెట్ కదా, సో వెయిట్ పడి ఏమన్నా లీకేజ్ అలాంటివి ఏమీ అవుతాయి అని ఇదైతే జాగ్రత్తగా నీట్ గా ప్యాక్ చేశారు. ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. ఇది త్రిఫల చూర్ణం, ఇది వచ్చేసి డైజెషన్ కి బాగా యూజ్ అవుతుందని విన్నాను. సో దీన్ని ఎలా కన్జ్యూమ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను చూపిస్తాను మీకు. నెక్స్ట్ హెల్త్ మిక్స్ మల్టీగ్రెయిన్ జావా, అంటే ఇప్పుడు రాగి జావా, జొన్న జావా అలా ఉంటుంది కదా, అలాగే మల్టీగ్రెయిన్స్ తో చేశారనమాట. వీటిని మనం జావా లాగా చేసుకొని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రాగి ఫ్లోర్, స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్. పిల్లలకి కూడా స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ అయితే మంచిదని నేను ఇది ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది మనం రాగి జావ లాగా చేసుకొని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అలాగే రాగి దోశ, మనం రాగి పిండితో చేసుకునే రెసిపీస్ అన్ని చేసుకోవచ్చు అనమాట. రాగి రొట్టెలు అలా కూడా వేసుకోవచ్చు. చూడండి రాగి ఫ్లోర్ రోస్టెడ్. నెక్స్ట్ వచ్చేసి లిటిల్ మిల్లెట్, అంటే సామలు. మనం వీటిని ఎలా వాడుకోవాలో ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి, నో సోకింగ్, జస్ట్ రిన్స్ అండ్ కుక్. అంటే ఒకసారి వాష్ చేసుకొని వీటిని మనం కుకింగ్ వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి, ప్యాకింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది, అంటే బాగుంది అనమాట. ఇది వచ్చేసి ఇవేంటంటే ఊదలు అనమాట. ఇవి మనకి మల్టీగ్రెయిన్ మిల్లెట్స్ ఉంటాయి కదా, సో ఒకసారి ట్రై చేద్దామని నేను ఆర్డర్ పెట్టుకున్నాను. సామలు, ఊదలు, అలాగే ఇవి పంచరత్న దాల్, అంటే మనకి పప్పులు 5 రకాల పప్పులు మిక్స్ వస్తుంది అనమాట. వీటితో మనం పప్పు చేసుకోవచ్చు. చూడండి, స్ప్రౌట్ యాక్టివేటెడ్ పంచరత్న దాల్. సో ఇవి కూడా ఒకసారి ట్రై చేద్దామని ఆర్డర్ పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కోడో మిల్లెట్, అంటే అరికెలు. ఇవి కూడా 1 టైప్ ఆఫ్ మిల్లెట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫాక్స్టైల్ మిల్లెట్, అంటే కొర్రలు. ఇవి కూడా 1 టైప్ ఆఫ్ మిల్లెట్. సో మిల్లెట్స్ ట్రై చేద్దామని నేను ఇలా కొర్రలు, అరికెలు, సామలు ఇవి ఆర్డర్ పెట్టుకున్నాను. ప్యాకింగ్ అయితే చాలా నీట్ గా ఉందండి, చాలా హైజీన్ గా ప్యాక్ చేశారు. ఇది వాక్యూమ్ ప్యాకింగ్ అనమాట. సో వాళ్ళ వెబ్సైట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. ఇన్ కేస్ మీలో ఎవరికైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కనుక ఆర్డర్ చేసుకోవచ్చు. ఇదైతే ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదండి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. సో ఇవన్నమాట నేను ఆర్డర్ చేసుకున్న ప్రొడక్ట్స్. ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి, న్యాచురల్ స్వీట్స్ అని ఇంకా చాలా ఉన్నాయి. ఇంకోస్ మీలో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ వెబ్సైట్ని విజిట్ చేసి మీకు నచ్చిన ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే థాట్స్ ఆఫ్ చిన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.